జై శ్రీరామ్. లాస్ట్ పార్ట్లో ఇంకా ధర్మాన్ని పాలించిన మన రాముడు చివరిగా తన అవతారాన్ని పూర్తి చేసుకొని భూమి నుంచి ఎలా వెళ్ళాడనేది ఇప్పుడు చూద్దాము. సీతమ్మ భూమాతతో కలిసి వెళ్ళిపోయిన తర్వాత రాముడు తన బాధను లోపల దాచుకుంటూ తన కుమారులైన లవాకుశులకు ఎంతో ప్రావీణ్యమైన విద్యను తీర్చిదిద్దుతాడు. ఇంకా రాముని పాలన రామరాజ్యంగా ప్రసిద్ధి చెందింది. అందులో మొత్తం ధర్మం, శాంతి ఇవే నిలిచి ఉంటాయి. ఇంకొక రోజు రాముని దగ్గరికి యమధర్మరాజు ఒక దూతను పంపుతాడు. అతను రాముడితో ఇలా అంటాడు, ఇప్పుడు నీ అవతారం ప్రయోజనం పూర్తయింది, నీవు తిరిగి నీ నిజ స్వరూపానికి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది అని. ఇంకా రాముడు తన మంత్రులతో చివరిగా కొన్ని సన్మానాలు చేసుకుని ఇంకా తన ముందు అవతారానికి వెళ్ళడానికి సిద్ధమైపోతారు. ఇంకా అయోధ్య ప్రజలందరూ ఆయన వెంటే నదీ తీరానికి వచ్చారు. అందరు కళ్ళు నీళ్ళతో నిండి ఉన్నారు. ఇంకా సరయూ నదీ తీరానికి వచ్చిన రాముడు ఇలా అంటాడు, నేను శ్రీ మహావిష్ణువు అవతారం, నా పని పూర్తయినది, ఇప్పుడు నేను తిరిగి నా ముందు అవతారానికి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. అంతే, ఇంకా రాముడు నదిలో ప్రవేశిస్తాడు. ఒక్కసారిగా దివ్యకాంతి వెలిసి శ్రీ మహావిష్ణువుగా స్వరూపంగా మన రాముడు ప్రత్యక్షమవుతాడు. అది చూసిన దేవతలు, ఋషులు, గంధర్వులు ఆకాశంలో నుంచి పుష్పాలతో ఫుల్ వర్షాన్ని కురిపిస్తూ నినాదాలు చేస్తారు. జై శ్రీరామ, ధర్మావతార శ్రీరామచంద్రుడు శాశ్వతంగా చిరంజీవిగా ఉండుగాక అని. ఇలా మన హనుమంతుని కథ ముగుస్తుంది. ఓ తల్లి అయిన అంజనాదేవి ఆశీర్వాదంగా జన్మించిన మన హనుమంతుడు ఓ రాజు అయిన రాముడి సేవగా జీవించి చరిత్రలో చిరంజీవిగా ఉండిపోతాడు. మన హనుమంతుడు అలా ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నారని ఎన్నో చోట్ల చెప్పబడుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ కంటిన్యూస్లీ లిజనింగ్ టు ఆల్ ది స్టోరీస్ ఆఫ్ ఆర్ హనుమాన్. ఇంకా మన హనుమంతుని చరిత్ర సమాప్తం.